ఈరోజు ప్రత్యేకంగా వాక్కు మనతో మాట్లాడుతుంది, మనకు బోధిస్తుంది. ఏంటంటే ఈరోజు అంశం ఏంటంటే నీవు దేవునితోనా లేదా దేవుని లేఖనా. సో ఈరోజు మనం దేవుడితో ఉన్నామా లేకపోతే దేవుడు లేకుండా ఉన్నామా అన్నది మనం తెలుసుకోవాలి. సో టుడే వర్డ్స్ which is going to speak to us, it says like this. The topic is this: are you with God or are you without God? దేవుడితో ఉన్నావా లేకుంటే దేవుడు లేకుండా ఉన్నావా అన్న దానికి నిదర్శన ఏంటంటే, మొట్టమొదటిగా ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క సందేశం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, కానీ ఒక్కరికి షేర్ చేయం మనం. అదే ఒక వ్యక్తికి ఏదన్నా కానివ్వండి, దేవుడిచ్చింది సంతోషం కానివ్వండి, సందర్భం కానివ్వండి, ఏదైనా చోటుకి వెళ్తున్నాం అనుకోండి, ఎవరిదో పుట్టినరోజు ఉంటుంది, అందులో కూడా ఒక ఫోటో తీసి స్టేటస్లో పెట్టుకుంటాం. మనం టెక్నాలజీని పూర్తిగా యూజ్ చేస్తాం, కానీ దేవుని రాజ్యానికి అంతే. దీంట్లోనే నీ యొక్క గుణము, నీ ఆలోచన, నీ జీవిత విధానం నువ్వే చూసుకోవచ్చు. మనం ఇలా పరిశీలించాలి, సత్యాన్ని పరిశీలించాలి, మనం ఎక్కడ నిలబడి ఉన్నాం. So today, my dear people of God, are you with God or without God? I have seen many people, even in the ministry, even in my ministry also, I have seen people sharing photos, sharing all kind of other things in the status and other things to the people, but never they share the word of God what was today. Because Elohim Healing Ministry preaches every day. I can just name them and call them and ask, did you post today's prayer in your status? Did you post in your Facebook, in your Instagram? They will simply say, I don't know how to do that. But other things will come. Other things we know to do, but this thing we don't know to do. If you don't know, you can learn. Many things you have learned. Phone everki teliyadandi. Nobody knows phone, touch phone, other things, but they learned. Why can't you learn this? This itself says that are you standing in the Lord or are you standing in the world? The truth you have to know today. మనం ఎక్కడ నిలబడి ఉన్నాం? ప్రతిరోజు ప్రతి సందేశం నేను చూస్తాను. ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో, మరి అదేవిధంగా ట్విట్టర్లో, మరి టెలిగ్రామ్లో, మరి యూట్యూబ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఫేస్ టైంలో అనేక విషయాలు పంచుతూ ఉంటారు. టెక్నాలజీని ఎలా వాడుతున్నారంటే ఇష్టసరంగా వాడుతున్నారు. కానీ నా సొంత టీం మెంబర్సే ఈ వాక్యాన్ని, ఈరోజున్న వాక్యాన్ని వాళ్ళ స్టేటస్లో నేను చూడను. మరి ఎక్కడికి పోయినా ఎవరు అడిగినా మాది మినిస్ట్రీ ఉంది, ఎలోహిం మినిస్ట్రీ అంటారు. కానీ ఎలోహిం మినిస్ట్రీ మనోగరం ఉండదు. రోజు ఎలోహిం మినిస్ట్రీని షేర్ చేయం. అలా అని మిమ్మల్ని నేను నిందించడం లేదు, కానీ ఎక్కడ నిలబడి ఉన్నాం? అదే ఎవరిదో పెళ్ళి, ఎవరిదో పుట్టినరోజు, అక్కడ ఫోటో దిగి పెడతాం. నీ దేవుడిని నువ్వు పెడతలేదు. అరే, ఈ సందేశం నా సహోదరుడు వినాలి, నా సహోదరి వినాలి, నా యొక్క కాంటాక్ట్లో ఇంతమంది వినాలి, ఇంతమంది ఉన్నారు, వారు బాగుపడాలి. లేదు, అదే ఏదన్నా పార్క్కి వెళ్ళు, 4 ఫోటోలు ఉంటాయి, 5 ఫోటోలు ఉంటాయి. దీనివల్ల ఏమన్నా వస్తుందా? దేవుని సందేశం ఇందులో నువ్వు ఎంత భక్తి, ఎంత విధేయము, విధేయత, ఎంత దేవుని పట్ల నీకున్న ఉద్దేశం, ఎంత దేవుని పట్ల నీకున్న ఆశలు, కోరికలు దేవుడు తెలుసుకుంటాడు. నేను తెలుసుకునేది కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలిసి రావాలని. మీరు ఎక్కడున్నారు అని మీరే తెలుసుకోవాలి సత్యాన్ని. ఈరోజు యు యువర్ సెల్ఫ్ షుడ్ నో whether you are standing in God or you are standing in the world. నాకు తెలుసు చాలామంది నా వాక్యం గురించి చాలా బాధపడుతుంటారు, కానీ నేను సత్యాన్ని తీసుకొచ్చి పెడుతున్నాను మీ ముందు. You have to correct yourself. I am bringing the truth. If you are living a false life, a life of lie, then you are with the Satan. అబద్ధికుడు నీ తండ్రి అంటాడు దేవుడు. ద లయర్ ఈజ్ యువర్ ఫాదర్ అంటాడు. సో నువ్వు దేవుడిలో ఉన్నట్టు నటించి నువ్వు లోకంలో ఉన్నట్టు జీవిస్తే
మొన్న నేను సెల్ఫీ గురించి చెప్పిన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము తెలుసుకోవాలి, ఎప్పుడైతే మనం దేవుడిని మహిమపరచకుండా నిన్ను నువ్వు మహిమపరచుకుంటున్నావా, లోకాన్ని మహిమపరుస్తున్నావా, నీలో అహంకారం ఉంది. యూ హ్యావ్ ప్రైడ్, అదర్వైజ్ యు ఆర్ ఇన్ ద డార్క్నెస్. నువ్వు దేవుడిని మహిమపరచకుండా లోకరీతిగా అన్నిటినీ తీసుకొచ్చి స్టేటస్లో పెట్టేసి, ఎస్ గుడ్, అది కూడా పెట్టచ్చు, కానీ ముందు ఏది పెట్టాలి అది మనకు తెలియాలి. సో దేవుడిని ఎప్పుడైతే మనం మహిమపరచకుండా లోకాన్ని మహిమపరుస్తున్నామో నీలో గర్వం ఉంది, నేను అంటూ గర్వం ఉంది. లేదా నువ్వు చీకట్లో ఉన్నావు, యు ఆర్ ఇన్ ద డార్క్నెస్. ఐ ప్రేడ్ దట్ ఓన్లీ. ఇప్పుడు నేను ఏం ప్రార్థన చేశాను, నేను అబద్ధపు జీవితం జీవిస్తున్నానా, నీ వాక్కు ద్వారా నాకు తెలియపరచు. నేను చీకటి జీవితం జీవిస్తున్నానా, నీ వాక్కు ద్వారా నాకు తెలియపరచు. నేను ఎలాంటి జీవితం గర్వం కలిగి జీవిస్తున్నాను. గర్వం అన్నది ఒకరి దగ్గరికి వెళ్ళి గర్వంగా ఇలా నిలబడ్డం కాదు, మన చేతలే, మన జీవిత విధానమే తెలియపరుస్తుంది నువ్వు గర్వంలో ఉన్నావు. నీకు నేనే అని గర్వం ఉంది. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మనం అడగాలి, ప్రభువా నన్ను మార్చు, ట్రాన్స్ఫార్మ్ మీ టుడే త్రూ ద వర్డ్. డోంట్ బీ సింప్లీ ఫీలింగ్ ఈ వర్డ్ నాకే నాకే అని అందరికీ. కానీ నీకు అప్పుడైనా బుద్ధి రావాలి కదా, అప్పుడైనా నీ మనసు మార్పు రావాలి కదా. అయినా అలాగే జీవిస్తున్నట్టే నీకు ఎంత గర్వం, ఎంత అహంకారం ఉండాలి, ఎంత లోకరీతిగా జీవించాలని నువ్వు ఆశపడుతున్నావో దేవుని వాక్కు విన్న తర్వాత తెలిసిపోతుంది. సో ఈరోజు మనం అందరం కూడా దేవుని అడగాలి. బికాస్ లైఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ డిసిషన్స్, వాట్ టు వేర్, వేర్ టు గో, వాట్ టు ఈట్. బట్ ద గ్రేటెస్ట్ డిసిషన్ ఈజ్ వెదర్ యూ చూస్ టు వాక్ విత్ గాడ్ ఆర్ టు వాక్ వితౌట్ హిమ్. రోజు పొద్దున లేవగానే ఏం ధరించాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ టైంకి ఎక్కడ ఉండాలి, ఇవన్నీ మనం నిర్ణయించుకుంటాం. కానీ ఈ నిర్ణయంలో నువ్వు దేవుడితో సహా ఆ స్థలానికి నడుస్తున్నావా, దేవుడిని మహిమపరిచే విధంగా ఆ కార్యాలన్నింటినీ నువ్వు చేస్తున్నావా, ఈరోజు నువ్వు దేవుడితో ఉన్నావా, లేకపోతే ఈరోజంతా నువ్వు లోకంలో జీవిస్తున్నావా. The time you get up, you decide to wear good clothes, you decide places, you decide many things in your life early morning when you get up or before go to bed. But think that, are you with God, walking with the whole day with God, or are you walking without God? ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు వెళ్ళే చోట, నువ్వు మాట్లాడే వ్యక్తులు, నువ్వు జీవించే స్థలాలు, ఇవన్నీ కూడా దేవుని సన్నిధి నాతో వస్తుంది, నేను దేవుడితో నడుస్తున్నాను ఇక్కడంతా అని నీకు తెలుసా? లేకపోతే లోకరీతిగా దేవుడు లేకుండా నేను నడుస్తున్నానా అన్నది కూడా నీకు తెలుసా అన్న విషయము నీకు ముందుగా తెలియాలి. ఈరోజు మనం అందరం ప్రేయర్కి వస్తున్నాం, ఎలోహిం మినిస్ట్రీకి వస్తున్నామంటే మనం దేవుడితో సహా నడుస్తున్నాం, దేవుడిలోకి వస్తున్నాం, మంచి కార్యం చేస్తున్నాం. అలాగా నువ్వు చేసే రోజంతా కార్యాల్లో దేవుడు నాతో ఇక్కడ ఉంటాడా? ఇప్పుడు నేను పబ్కి వెళ్తున్నాను అనుకోండి, బార్కి వెళ్తున్నాను అనుకోండి, అక్కడ దేవుడు ఉంటాడా? ఉండడు. అంటే నేను దేవుడితో నడవడం లేదు. సినిమా థియేటర్కి వెళ్ళాను అనుకోండి, దేవుడు నడవడం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికి నేను వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఏం బట్టలు వేసుకుందామని నేను ఒక ప్రశ్న వేశాను. వాట్ డ్రెస్ ఐ హ్యావ్ టు వేర్ టుడే? యూ డిసైడ్, యూ టేక్ ఎ డిసిషన్. బట్ ఇన్ దట్ ఆల్సో వెదర్ యువర్ గాడ్ ఈజ్ వాకింగ్ విత్ యూ. నువ్వు అన్ని లెస్ అని వేసుకుంటే, తగ్గించుకొని వేసుకుంటే దేవుడు నీతో నడుస్తాడా నడవడా అన్నది ఆలోచన నీకు ఉండాలి. ఒకరు బాగాలేదని చెప్పడం కాదు, ఒకరు నీకు అందంగా లేదని, నీకు సూట్ కాలేదని చెప్పడం కాదు, నా దేవునికి సూట్ అవుతుందా? నేను ఆల్టర్ మీదకి వెళ్తున్నాను, కొంగు వేసుకొని వెళ్ళాలా, కొంగు లేకుండా వెళ్ళాలా? అది అక్కడ దేవుడు ఉంటాడా? నేను కొంగు వేసుకోకపోతే, నేను ఆల్టర్ మీద ఉంటే, అది భక్తులకు ఉండాలి. సో అన్ని విధాలుగా దేవుడు నాతో ఉన్నాడా? సో మెనీ పీపుల్ క్యారీ గాడ్స్ నేమ్ బట్ నాట్ గాడ్స్ ప్రెజెన్స్. చాలామంది దేవుని యొక్క పేరు ప్రతినిత్యము తలుస్తూ ఉంటారు, వాళ్ళతో ఇలా మోసుకొని వెళ్తుంటారు. చాలా మంచిది, కానీ దేవుడి సన్నిధి ఉండదు. చూడండి, వాళ్ళతో పేరు ఉంటుంది కానీ సన్నిధి ఉండదు.
You have the name of Lord Jesus, but you have to see whether His presence is there or not. Sometimes when I go to some places, suddenly if they call me, suddenly if I go, if I don't carry my Bible, internally I feel, okay, I'm not carrying, but I have my God in me. Amen. ఎక్కడైనా హఠాత్తుగా వెళ్ళిపోయాను అనుకోండి, యాక్సిడెంట్గా అనుకోకుండా, అలాంటి సమయంలో నా దగ్గర గ్రంథం లేకపోతే, పరిశుద్ధ గ్రంథం లేకపోతే, నేను ఒకటే అంటాను, ప్రభా మీరు నాతో ఉన్నారు, నేను నమ్ముచున్నాను, మీరు వస్తున్నారు నా ఇంటి. హల్లెలూయా. సో అలాంటి ఆలోచన మనకు కలుగుతుందా, లే కేవలం బైబిల్ పట్టుకొని తిరుగుతున్నామా? చాలామంది దేవుని యొక్క గ్రంథం పట్టుకుంటారు, సంఖ్యలోనే ఉంటుంది, దేవుని సన్నిధి ఉన్నదా? ప్రార్థనకు వెళ్తున్నామని చెప్తాం, చర్చికి వెళ్తున్నామని చెప్తాం, దేవుని సన్నిధి ఉన్నదా? మెనీ అటెండ్ చర్చెస్ బట్ గాడ్ నాట్ వాకింగ్ విత్ దెమ్. సో సమ్ హ్యావ్ రిలీజన్ బట్ నో రిలేషన్షిప్. సో అందరూ చర్చిలకు వెళ్తారు, ప్రార్థనలకు వెళ్తారు, కానీ దేవుడు వాళ్ళతో నడవడం లేదు, ఇంటికి నడిచి రావడం లేదు. సో అదేవిధంగా చాలామందికి మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. మేము సిబిఎస్ చర్చ్ అంటారు, కొంతమంది లూథరన్ చర్చ్ అంటారు, మేము క్రిస్టియన్స్ అంటారు, మేము ఆ చర్చ్ అంటారు, మేము రోమన్ క్యాథలిక్ అంటారు, మేము క్రిస్టియన్స్ అంటాం, ఏదేదో అంటాం. మెనీ హ్యావ్ రిలీజన్ బట్ నో రిలేషన్షిప్ విత్ గాడ్. చాలామందికి మతాలు ఉన్నాయి, చాలామందికి డినామినేషన్స్ ఉన్నాయి, కానీ దేవుడు మీతో, దేవుని సన్నిధి మీతో ఉన్నదా? దేవుడితో సావాసం ఉన్నదా? అది మనకు ముఖ్యంగా ఈరోజు తెలుసుకోవాలి. మీకు లేదని నేను అంటలేను, తెలుసుకోవాలి. ఉండకపోతే ఉండే విధంగా మనం జీవించాలి. మరి అదేవిధంగా సంసే, చాలామంది అంటారు ఏమని, సంసే గాడ్ ఈజ్ విత్ మీ, బట్ దేర్ లైఫ్ షోస్ దే ఆర్ వాకింగ్ వితౌట్ గాడ్. చాలామంది దేనికైనా, చిన్న కొట్లాటైనా, ఎవరైనా కింద చూపు చూసినా, ఎవరైనా అవమానపరిచినా, దేవుడు చూసుకుంటాడులే నిన్ను, నాతో దేవుడు ఉన్నాడు. ఈ డైలాగ్ అందరూ కొడతారు చాలామంది. నేను చాలాసార్లు మా మినిస్ట్రీలో కూడా విన్నా, దేవుడున్నాడు, కానీ వాళ్ళ జీవిత విధానం చూస్తే దేవుని సన్నిధియే కనిపించదు వాళ్ళ దగ్గర. మాట మాత్రం ఏమన్నారు, దేవుడు చూసుకుంటాడు, నాతో దేవుడున్నాడమ్మా, ఆయన్నే చూసుకుంటాడు. చూసుకుంటాడు. ఎవరిని చూసుకోవాలి? ఇప్పుడు ఉంటే కదా ఎవరైనా చూస్తాడు. సో దే ఆర్ వాకింగ్ వితౌట్ గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ విత్ దెమ్, అండ్ దే సే గాడ్ విల్ సీ యూ, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఈ రకంగా. సో నౌ ఆల్ దీస్ వర్డ్స్ వీ హ్యావ్ టు టేక్ అండ్ జస్ట్ go through our life, whether we really carry God, really we are walking with God, whether God's presence is there or not. If I am going to prayer, with whom I am going? I am in the prayer, who is with me? నేను ప్రార్థనలో ఉన్నాను, నాతో ఎవరున్నారు? నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నాతో ఎవరు వస్తున్నారు? తోడు సహోదరి సహోదరులు రావచ్చు, కానీ వాళ్ళతో కూడా, వాళ్ళ మధ్యలో కూడా, ఆమోస్ పట్టణానికి శిష్యులు వెళ్తుంటే యేసయ్య వాళ్ళతో పాటు నడుచుకొని వెళ్ళాడు. When the disciples were going towards Amos, Jesus was walking with them. So today we have to see, if God called you, if God is leading you into your destiny, where is His presence? How can you go into His presence, into your presence, into your destiny, what God has kept for you, without His presence? దేవుడు నియమించిన గమ్యంలో, మీరు అనుకున్న గమ్యంలోకి మీరు వెళ్ళాలంటే దేవుడు లేనిది ఎలా వెళ్తామండి? దేవుడు ఒక గమ్యాన్ని మనందరి కోసం పెట్టాడు. అబ్రహాం నడుచుకొని వెళ్ళాడు మౌంటైన్, నువ్వు ఆ కొండ దగ్గరికి వెళ్ళు, నేను చెప్తా అన్నాడు. దేవుడి సన్నిధి అతనితో వెళ్ళింది, అతను నడిపించింది. మరి అదేవిధంగా ఇస్సాకుతో, యాకోబుతో దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి తిరిగి వచ్చినంత వరకు నేను ఇక్కడే ఉంటాను, నిన్ను ఇక్కడే కలుస్తాను, నిన్ను అన్ని విధాలుగా సురక్షితంగా చూస్తాను. జోషువాతో అన్నాడు, నా వాక్కు ఉన్నంత వరకు నీకు అన్నిట్లో విజయం, అంటే నేను ఉంటాను. మోసేతో అన్నాడు, నా సన్నిధి నీ ముందు నడుస్తుంది, నువ్వు అడిగినావు కదా, నేను నడుస్తా. ఇజ్రాయెల్ బిడ్డల్ని నిన్ను వాగ్దాన భూమిలోకి నేను తీసుకెళ్తా అన్నాడు,
మేఘస్తంభం వలె, అగ్నిస్తంభం వలె ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు వాళ్ళతో పాటు. మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇజ్రాయెల్ బిడ్డలు ఎక్కడికి వెళ్ళి ఏ కొండ మీద నిలబడి దేవుడిని వర్షిప్ చేసినా అక్కడ మేఘాల్లో యావే దేవుడు దిగి వచ్చాడు. మరి ఎక్కడ దేవుడి సన్నిధి? ఇవన్నీ మనం గ్రహించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను? నా దేవుడు నాకున్నాడా? నా క్రియల్లో, నా మాటల్లో, నా చూపుల్లో, నా వినడంలో దేవుని యొక్క సన్నిధి ఉన్నదా? లేకపోతే నేను దరిద్రాన్ని, సైతాన్ని వింటున్నానా? సో ఇన్ ద బైబిల్ ఎవ్రీ బ్లెస్సింగ్, every victory, every miracle, every breakthrough happens only when people walk. When people walked, praise the Lord, with God. Everyone who walked with God, they have seen miracles, they have seen breakthrough, they have seen victory, they have seen healing, they have seen everything. Why? Because God was walking with them and they were walking with God. ప్రతి ఒక్కరూ అద్భుతాలే చూశారు, ఆశ్చర్యక్రియలు చూశారు, అన్ని విధాలుగా స్వస్థతలు చూశారు, విజయాన్ని చూశారు. ఎక్కడ పడితే అక్కడ విజయమే. పోరాడకమును ఎరిక గోడలు పడిపోతున్నాయి. ఎందుకు? దేవుని సన్నిధి వాళ్ళతో నడుస్తుంది. వాళ్ళు దేవుడు సన్నిధితో నడుస్తున్నారు కాబట్టి. ఈరోజు మన జీవితంలో రేయింపగలు ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, 40 రోజులు ప్రార్థనలో పాల్గొంటున్నాం, ప్రతి ఆదివారం చర్చ్ అని పరిగెడుతున్నాం. ఎక్కడ వస్తువులు ఏ విధంగా అయితే వాడకుండా ఇంట్లో ఉంటున్నాయో అలాగే మన జీవితం ఉంది. సంవత్సరాల కొలది 2025 దాటిపోతుంది ఇప్పుడు. కానీ అలాగే ఒకరి జీవితం 35, ఒకరి జీవితం 40, ఒకరి జీవితం 50, ఒకరి జీవితం 10 ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలుగా అదే జీవితం మనం జీవిస్తున్నాం. గత సంవత్సరం మార్పు వస్తుందనం రాలే. ఈ సంవత్సరమైనా దేవుడు మారుస్తాడు మనం నడిస్తే. ఆయన మనతో ఉండాలని మనం కోరుకుంటే. నాట్ ఎవ్రీ లాస్, డిస్ట్రాక్షన్ అండ్ see everybody who walked with God, and every loss, every distraction, every failure and every downfall happened when people walked without God. సో ప్రజలు దేవుడితో నడిస్తే అద్భుతాలు, నడవకపోతే ఏం చూశారు? ప్రతి ఒక్కటి నష్టమే, ప్రతి ఒక్కటి రకరకమైన ఈ వేదన. ఒక్కటి కాకపోతే ఒకటి నా జీవితంలో వస్తూనే ఉన్నది. ఒకరు పోతే ఇంకొకరు తల నొస్తుందంటారు బాధలతో. డిస్ట్రాక్షన్. ఒకరు కోలుకుంటే మరొకరు పడుకుంటాడు. ఒక విధంగా ఒక స్థలంలో డబ్బులు ఖర్చు పెట్టేశాం, ఇంకా ఈ అప్పులు తీర్చేద్దామనకు ఇంకొక అప్పు పుడుతుంది. సో ప్రతి ఒక్క చోట మనం ఏం చూస్తున్నాం? మనం డౌన్ఫాలే చూస్తున్నాం, కింద పడిపోవడం చూస్తున్నాం. ఎందుకు తెలుసా? మనం నడవడం లేదా దేవుడితో, లేకపోతే దేవుడు మనతో నడవడం లేదా? మనకు ఆలోచనే వస్తలేదు. ఎందుకంటే మనం పరిశీలించాం. సో ద క్వశ్చన్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ టుడే is not do you know about me, but are you walking with me? What question God is asking means, do you know about me ani adagadam ledu. He is not asking like that. God is asking you whether you are walking with God or you are walking by yourself. Wherever you are, in whichever place you walk, are you walking with God or do you simply know God? సో దేవుడు ప్రశ్న ఏమేసానంటే, నేను నీకు తెలుసా అని అడగడం లేదు. ప్రశ్న ఏం అడుగుతున్నాడంటే, నువ్వు నాతో నడుస్తున్నావా, నేను నీతో ఉన్నానా అని ఈ ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు బోధిస్తున్నావు, నువ్వు పాటలు పాడుతున్నావు, నువ్వు ఆరాధిస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దైవిక కార్యాలు చేస్తున్నావు, అన్నీ ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అంటాడు దేవుడు. కానీ నేను మాత్రమే తెలుసా, లేకపోతే నాతో నువ్వు నడుస్తున్నావా అని అడుగుతున్నాడు. బికాస్ విత్ గాడ్ ఆర్డినరీ పీపుల్ బికేమ్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. దేవుడితో నడిచిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సాధారణమైన వ్యక్తులు అసాధారణమైన వ్యక్తులుగా మారిపోయారు. చేపలు పట్టిన పేతురు మనుషులను పట్టే వ్యక్తిగా మారిపోయాడు. 3000 people one day. Without God, even strongest people, richest people, influenced people fall.
దేవుడు లేనప్పుడు బలవంతులు పడిపోతారు, అందగత్తులు పడిపోతారు, అందగాళ్ళు పడిపోతారు, సెలబ్రిటీస్ పడిపోతారు, పేరు ప్రతిష్ట కలిగి ఉన్న పడిపోతున్నారు. మరి అదేవిధంగా అన్ని రంగాల్లో మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు పడిపోతారు. దేవుళ్ళో ఉన్నవారు, సాధారణమైన దేవుని ఆలయాన్ని ఊడ్చే వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన దేవుడితో నడుస్తున్నాడు. నువ్వు కంపెనీకి CEO ఉండొచ్చు, నువ్వు దేవుడితో నడవకపోతే మీరు పడిపోకపోవచ్చు. కానీ దేవుడితో నడవని వాళ్ళు ఖచ్చితంగా 100%, దానికి సందేహమే లేదు, ఏదో ఒక రోజు పడిపోతాం. అందుకే కీర్తనగారుడు 141వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్తాడు. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇది. Psalm 141 verse 6 says, the psalmist says, he says like this, praise the Lord, praise the Lord. When their rulers are thrown upon the rock, then they will learn that my words were true. ఎప్పుడైతే అధికారులు కొండలపై నుంచి కిందకి తొయ్యవేయబడతారో, పడిపోతారో, అప్పుడు అంటున్నాడు, నా వాక్కు సత్యమని వాళ్ళకు తెలిసి వస్తుంది. హల్లెలూయా. We don't believe now because we are in the status. ఇప్పుడు ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, అందం ఉంది, పేరు ప్రతిష్ట ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నమ్మం. వదులు, అది అలాగే వాళ్ళు చెప్తారు. మనకు కాదులే, అది మనమేం పాపం చేసినామని అలా తీసుకుంటారు లైట్. కానీ ఎప్పుడైతే బలవంతులు పడతారో కొండ మీద నుంచి, అంటే స్టేటస్ నుంచి, అందం నుంచి, పేరు ప్రతిష్ట నుంచి, అహంకారం గర్వం నుంచి, వాళ్ళకున్న ఆస్తి పాస్తుల నుంచి, వాటి నుంచి ఎప్పుడైతే పడతారో అప్పుడు నిజమే, అప్పుడు విన్నా దేవుని వాక్కు అది సత్యము అంటారు. సో టిల్ దెన్ దే వోంట్ నో వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టీచింగ్ దెమ్, కరెక్టింగ్ దెమ్. వన్స్ ఇఫ్ దే ఫాల్. ఈరోజు కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, అన్ని రంగంలో మనము మంచిగా జీవిస్తున్నాం, హూ కేర్స్ అంటాం. బట్ వెన్ దే ఫాల్ దే విల్ కమ్ టు నో. ఏదే విధంగా అయితే దున్నేవాడు భూమి దున్ని విత్తనం వేస్తాడో, అలా భూమి ఇలా చీల్చబడి ఉంటుంది, అందులో పడతాం. అది కూడా అక్కడే ఉంది, తర్వాత చదువుకోండి మీరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు అయితే మనం దేవుడితో ఉండమో బలవంతులు పడిపోతారు. ఎప్పుడైతే దేవుడితో ఉంటామో బలహీనుడవైన నీవు పనికిరాని రాయిలాగా దేవుడు నిన్ను మూలరాయిగా లేవనెత్తి దీవించి ఆశీర్వదిస్తాడు. సో మనకు ఎలా ఉండాలంటే, నేను స్టార్టింగ్లో ఒక పాట పాడాను. సో ఈరోజు మనమందరం కూడా ఆ సియోను శిఖరాలపై ఉన్న ఆ దేవాది దేవుణ్ణి ఎప్పుడు కలుస్తామా, ఎప్పుడు చూస్తామా, ఎప్పుడు చేరుతామా, రారాజుగా ఆయనని ఎప్పుడు కొనియాడతామా అన్న ఆలోచనలు ఉండాలి. 25-24 పెద్దలతో పాటు నేను ఎప్పుడు నీ దేవుణ్ణి స్తుతిస్తాను, ఈ కళ్ళారా దేవుణ్ణి ఎప్పుడు చూస్తాను. సో ఈరోజు వరకు ఒకవేళ మనం నడవకపోతే, చిన్న ఉదాహరణ స్టార్టింగ్లోనే ఇచ్చాను. మనం స్టేటస్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, రకరకాలుగా రంగాల్లో మనం ఏం చేస్తుంటాం, టెక్నాలజీ యూజ్ చేస్తూ మనల్ని మనం మహిమపరుస్తుంటాం. కేవలం ఎలోహిం మినిస్ట్రీ వాక్యే నేను చెప్పను, ఎన్నో వాకులు, ఎన్నో రకాలుగా స్పీకర్స్ మాట్లాడుతూ ఉంటారు దేవుని దైవజనులు. కాబట్టి సో వితౌట్ గాడ్ ఆర్ విత్ గాడ్, ఈ యొక్క అంశం మీద మనం కొద్దిగా లోతుగా వెళ్తున్నాం. సో టుడే యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ ఓన్ లైఫ్, లివింగ్ లైఫ్. ఆర్ యూ విత్ గాడ్ ఆర్ వితౌట్ గాడ్? Even if you don't understand now, you can hear this word again and again. సో మళ్ళీ వాక్యాన్ని విని అనేకులకు పంచాలి. ఎందుకంటే ఇలాంటి వాక్యాలు ప్రజలు వింటే వాళ్ళ జీవితాలు దీవించబడతాయి, వాళ్ళ బిడ్డలు దీవించబడతారు, వాళ్ళ తరాలు దీవించబడతారు. సో ఎప్పుడైతే మనము ఇది అనుకోమో, ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే చర్చికి వెళ్ళి దేవుణ్ణి కొలవడం కాదు, దేవుడి సన్నిధిలో ఉండి దేవుణ్ణి మహిమపరచడం, ఇదంతా మనకు కావాలి. కానీ ప్రత్యేకంగా ఒక క్రైస్తవుడు, దేవుని నమ్ముకున్న బిడ్డ యొక్క ప్రత్యేక కర్తవ్యం ఏంటంటే, ద మేజర్, అది మనకు కమాండ్, అది మ్యాండేటరీ ఏంటంటే, వీ హ్యావ్ టు సేవ్ సోల్స్.
ఆయన పోలికలు, ఎందుకంటే ఆయనలాగానే పని చేయాలని. సైతాన్లాగా పని చేయకూడదు మనం. అది ఎట్లా అవుతుందంటే సొమ్మొక్కడిది సోకొక్కడిది. జీవితం ఇచ్చింది దేవుడు, జీవిస్తున్నాము ఇంకొకరి కోసం. మీకు తెలుసా, ఆయన వెలబెట్టి కొన్నాడు. ఇంకొక స్టోరీ చెప్పి ముందుకెళ్తాను నేను. ఒక చిన్న అబ్బాయి ఒక పల్లెటూరులో ఉండే. ఎ స్మాల్ బాయ్ వాజ్ దేర్ ఇన్ ఎ విలేజ్. చాలా చిన్న అబ్బాయి. అతనికి ఎప్పుడు కూడా ఈ సముద్రంలో నడిచే ఆ పడవ కావాలని కోరుకునేవాడు. షిప్ కావాలి డాడీ అని చెప్పి వాళ్ళ డాడీని అడిగితే, వాళ్ళ డాడీ అంత డబ్బులు మన దగ్గర ఎక్కడన్నానా, చిన్న షిప్ కొనివ్వండి నాకు, చిన్న పడవ అంటే వాళ్ళ డాడీ అతనికి కొనివ్వడం కుదరకపోయింది. అయితే ఈ అబ్బాయి చివరికి ఏమన్నాడు, డాడీ నువ్వు పనికి వెళ్తావు కదా, బజార్కి వెళ్తావు కదా, నాకు కొన్ని కర్ర ముక్కలు తెచ్చివా. అయితే ఈ అబ్బాయి చెప్పిన మాట వాళ్ళ డాడీ విన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఏం చేసిండంటే, కొన్ని కర్రలు తీసుకొచ్చి ఈ అబ్బాయికి ఇచ్చిండు. కొన్ని కర్రలు తీసుకొచ్చి ఈ అబ్బాయికి ఇస్తే ఈ అబ్బాయి దాంతో ఆ పడవ చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు చేశాడు, పడవ బాగా చేశాడు. ఆ పడవను బాగా తయారు చేసి దానికి అనేక విధాలుగా మంచి రంగులేశాడు. చాలా సంతోషంగా రంగులేసిన తర్వాత ఆ పడవను చూసి చాలా సంతోషించాడు. అబ్బా, చివరికి నా కళ నెరవేరింది, నేను అనుకున్నది సాధించిన. అయితే ఈ పడవను ఏం చేయాలి, నీళ్ళ మీద వదిలితేనే పడవ యొక్క ఆనందం. అయితే ఒకరోజు పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షం రాగానే చిన్న చిన్న అక్కడక్కడ నీళ్లు, గోతులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పాండ్స్ లాగా ఉన్న చోట్లో ఈ నీళ్ళు ఆగినాయి. కాబట్టి ఈ అబ్బాయి అక్కడ దగ్గరికి వెళ్ళి ఆ పడవను ఇటు అటు ఇటు అటు ఆడుతూనే ఉన్నాడు బాగా. అలా ఆడుతున్న సమయంలో పెద్ద వర్షం వచ్చేసింది. పెద్ద వర్షం రాగానే నీళ్లు కూడా చాలా బలంగా కొట్టుకొని వస్తున్నాయి వీధుల నుంచి, ఆ వీధి నుంచి ఈ వీధి నుంచి. అయితే ఈ అబ్బాయి చూడక మునిపే ఆ వీధుల నుంచి వచ్చే నీళ్ళు ఏం చేసిందంటే ఆ పడవను తబాలమని కొడితే ఆ నీళ్ళ ఫోర్స్కి, ఆ నీళ్ళ బలానికి ఏదైతే బలంగా వీసుకొచ్చిందో వాటికి పడవ ఏమైందంటే ఎక్కడికో దూరం వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి పరిగెట్టాడు, పడవ దొరకలే, వెళ్ళిపోయింది. అయితే ఒకరోజు ఏమైందంటే ఇలాగే ఊర్లలో పండుగలు అయితే, జాతర అయితే, రంగులు వస్తువులు, అనేక దుకాణాలు ఉంటాయి, షాప్స్. సో ఆ షాప్స్లో, ఆ యొక్క కొట్లలో వెళ్ళి ఈ అబ్బాయి అలా చూసుకుంటూ వెళ్తే సరిగ్గా ఆ షాప్లో ఇతను చేసిన పడవ, ఇతను కలరేసిన పడవ, అదే షిప్పు చిన్నది ఆ షాప్లో ముద్దుగా పెట్టినారు. అయితే ఇతని దగ్గరికి వెళ్ళారు, ఇది నేను చేసిన పడవ, నేను రంగేసిన పడవ, నేను ఇలా తయారు చేసిన పడవ, ఇది నాది అని చెప్పి ఇలా తీసుకుపోయాడు. ఇలా ఎప్పుడైతే అతను తీసుకోవడానికి ప్రయాసపడ్డాడో ఆ యజమాని వచ్చి, ఓ బాబు, నువ్వేం పట్టుకెళ్తున్నావు, ఇది చాలా ఖరీదైన పడవ అనంటే, సార్ ఇది ఖరీదైన పడవ కావచ్చు మీకు, కానీ ఇది నేను తయారు చేసింది. అది కాదు బాబు, నేను దీన్ని కొనుక్కొచ్చిన వేరేళ్ళ దగ్గర నుంచి, వేరేళ్ళు నాకు అమ్మారు. అయితే నువ్వేం చేయాలి, ఏం చేయాలంటే నువ్వు కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి, లేకపోతే ఈ పడవ నీది కాదు. నీది ఉండొచ్చు కానీ నీది కాదు అని ఈ అబ్బాయితో చెప్తే ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. చాలా పనులు చేశాడు, అక్కడ పని, ఇక్కడ పని, ఆ పని, ఈ పని చేసి ఇంత డబ్బులు పోగు చేసుకున్నాడు. పోగు చేసుకొని సరాసరి ఆ షాప్కి వెళ్ళాడు. అయ్యా, ఇదిగో డబ్బులు, నా పడవ నాకు ఇచ్చేయండి అన్నాడు. సో ఆ యజమాని ఏం చేశాడు, ఆ పడవ డబ్బులు చెల్లించగానే ఆ పడవను ఇచ్చేసిండు ఈ అబ్బాయికి. ఈ అబ్బాయి సంతోషంగా ఇంటికి, అబ్బా, పడవ తయారు చేసినప్పుడు నాదే ఉండే, తర్వాత డబ్బులు పెట్టుకొని కొనుక్కున్నప్పుడు కూడా ఇది నాదే అయ్యింది అన్న మాటకి చాలా సంతోషంగా, ఆనందంతో అతని ఇంటికి వెళ్ళాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా,
వెలబెట్టి కొనక మునుపు కూడా మనల్ని తయారు చేసినప్పుడు, తన సొంత హస్తంతో తయారు చేసినప్పుడు మనం దేవుని బిడ్డలమే. మధ్యలో సాతాన్ మనల్ని కొనుక్కున్నాడు, అబద్ధమాడి మోసం చేసి తుఫాన్ లాగా ఆదామవ్వ జీవితంలో వచ్చి మనల్ని తన ఆధీనంలో తీసుకున్నాడు. కానీ యేసయ్య తిరిగి కష్టపడి తన రక్తాన్ని చింది వెలబెట్టి మళ్ళీ మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి 2 సార్లు మనం దేవుని బిడ్డలమే. అయితే ఎలాగ జీవించాలి మనం అన్నది మనం ఆలోచించాలి. ఈరోజు లోకరీతిగా జీవించాలా, లోకంలో నడవాలా సాతాన్తోటి, లేకపోతే దేవుడితో నడవాలా? దేవుడితో నడుస్తున్నామా, లేకపోతే దేవుడు లేకుండా నడుస్తున్నామంటే? లేకుండా అంటే సాతాన్తో నడుస్తున్నాం. ఆ గ్యాప్లో, లేకుండా అన్న గ్యాప్లో నేను దేవుడు లేకుండా నడుస్తున్నానంటే నేను సాతాన్తో నడుస్తున్నాను. ఇంకా మిగతా భక్తియా? అది అబద్ధపు జీవితం, అహంకారపు జీవితం, చీకటి జీవితం. అది రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 31వ వచనం సెలవిస్తుంది, ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ us, who can stand against us? దేవుడు మన పక్షమై ఉండిన ఎడల మనకు వ్యతిరేకమై ఎవడు నిలుచును? ఈరోజు దేవుడు మీ పక్షంలో ఉన్నాడా? ఎస్ అంటారు మీరందరూ. అవును, మా పక్కన దేవుడు ఉన్నాడు, మేము నమ్ముకున్నాం, దేవుడు మాకు తెలుసు పక్కనున్నాడు. మరి వ్యతిరేకమై ఎవ్వడు నిలవడు అంటున్నాడు. దేవుడు మీ పక్షంలో ఉంటే, సెయింట్ పాల్ సేస్ టు రోమన్స్, ఇఫ్ గాడ్ ఈస్ విత్ యూ, who can stand against you? And if I ask a question, you all will say yes, our God is with us. If God is with you and the Bible says who can stand against you, then why all troubles are standing before you? All problems are standing, all kind of unwanted things are standing beside you when God is there. నీ పక్షమున దేవుడున్నప్పుడు, నీ పక్కన దేవుడున్నప్పుడు వేదన, దుఃఖము, బాధ, రకరకమైన జీవితము, ఆర్థిక జీవితం, అప్పుల జీవితం, కష్టాల జీవితం, బాధల జీవితం, విడాకుల జీవితం, ఏది లేని జీవితం ఎందుకు జీవిస్తున్నావు? దేవుడు నీ పక్కనుంటే, నువ్వు నడిచే చోట దేవుడు నడిస్తే, నువ్వు చేరక మునిపే సమస్తాన్ని సిద్ధపరిచి ఉంచుతాడు. ఈరోజు నువ్వు పరిశీలించాలి. సో when problem is there, you should think, if God is with me, why this problem is before me? దేవుడు నిలబడితే ఎరికో కూడా నిలబడలే. దేవుడు ఇజ్రాయెల్ బిడ్డలతో నడిచినప్పుడు ఎర్ర సముద్రం నిలబడలే. మరి ఈ సాధారణమైన బలహీనతలు నీ ముందు ఎలా నిలబడగలుగుతున్నాయి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో శక్తి, స్తుతి ఆరాధనలో శక్తి ఉన్నది. ఆది సంఘం ప్రార్థన బహుబలంగా చేసేది. సో దేవుడు మనతో ఉండాలంటే, దేవుడు మనతో నడపాలంటే ప్రతి ఉదయమే ఆయన సన్నిధి మనం కోరుకోవాలి. సో డేవిడ్ వాస్ ఏ షెపర్డ్ బాయ్, అన్నోన్, అన్సీన్, ఆర్డినరీ, బట్ హీ సేస్ ద లార్డ్ ఈజ్ విత్ మీ. Praise the Lord. Praise the Lord. And that presence made him defeat Goliath. సాధారణమైన వ్యక్తి ఎవరు చూడలే, ఎవరికి దావీదంటే తెలియదు. సామాన్యుడు, లోకమంతా ఎరిగిన వ్యక్తి, గొప్ప బలాశీలుడు అని చెప్పి ఎవరికి తెలియదు దావీదు రాజు. సాధారణమైన గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి ఏమన్నాడంటే, 50 పేరిట వస్తున్నా దేవుడు నాతో ఉన్నాడు అంటున్నాడు. చూడండి, మనమందరికీ తెలుసు, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు, ఇదే మినిస్ట్రీ కాదు, అన్ని మినిస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఏ బలంతో వెళ్తున్నాం, మనం ఏ సన్నిధితో వెళ్తున్నాం. ఇది మనకు కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం బలపడాలంటే ఎక్కడ నిలబడి ఉన్నాం? అబద్ధంలోనా, అహంకారంలోనా, చీకట్లో నిలబడి ఉన్నానా అని మనకు తెలియాలి. నువ్వే చీకట్లో ఉంటే
ఇతరులను వెలుగులోకి ఎలా నడిపిస్తావు? విత్ గాడ్ యువర్ గొలియాత్ విల్ ఫాల్. ఎక్కడైతే దేవుడు నీ పక్షం ఉన్నాడో నీ ముందు ఎలాంటి గొలియాత్ నిలవలేదు, పడతాడు, కింద పడిపోతాడు. ఏ బలహీనం నీ ముందు నిలవజాలదు. వితౌట్ గాడ్ ఈవెన్ స్మాల్ ప్రాబ్లం విల్ డిస్ట్రాయ్ యూ. సో దేవుడు లేకుండా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో చిన్న చిన్న సమస్యలు కూడా నిన్ను పడేస్తుంది. చిన్నదే, పెద్దది అవసరం లేదు. సో వితౌట్ గాడ్ ఈవెన్ ద స్ట్రాంగెస్ట్ బ్రేక్. దేవుడు లేకుంటే బలవంతుడు పడతాడు, బలవంతుడు విరిగిపోతాడు, బలవంతుడు నలిగిపోతాడు, బలవంతుడు నాశనం అయిపోతాడు, బలవంతుడు చెల్లా చెదరైపోతాడు. మీరు అనుకుంటారు చాలామంది చాలా సుఖంగా ఉన్నారు పెద్ద పెద్ద బిల్డింగ్లలో, ఆస్తి కలిగి అంతస్తు కలిగి ఉన్నవారు. వాళ్ళు స్వయం జీవితంలోకి మనం ప్రవేశిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది నేనే బాగున్నానంట. Strongest people internally they fall. John chapter 15 verse 5 says, without me you can do nothing. యోహాను సువార్త 15:5లో నన్ను విడిచి మీరు ఏమీయూ చెయ్యజాలరు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? చెయ్యజాలరన్న తర్వాత నువ్వు ఏం చేసినా మనము వ్యర్థమే చేస్తాం. ఇప్పుడు అక్కడంతా టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అన్నీ కూడా సౌండ్ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ. ఇప్పుడు టెక్నీషియన్ లేకుండా మీకు నాలెడ్జ్ లేకుండా మీరు ఏమైనా చేస్తే ఏమవుతుంది? మీరు ముట్టుకొని కూడా ముట్టుకోరు. ఒకవేళ చేస్తే ఏమవుతుంది? పాడైపోతుంది. సో దేవుడు లేకుండా చేసేది ప్రతిదీ ఏమవుతుంది? నాశనం అవుతుంది. ఇప్పుడు మా అన్న మైకులు మంచి ఒక కేక్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఆమె అప్పుడప్పుడు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటుందిలే, నాకు తెలుసు. సో అలాగా నేను వెళ్ళి చేసినా అనుకో మాడి మసి అయిపోతుంది, దాని టేస్టే వేరేగా ఉంటుంది. సో దేవుడి జ్ఞానం లేకుండా, దేవుడు లేకుండా మనం చేసే ప్రతి పని అది పనికిరాని పని. నువ్వు పెళ్ళే చేసుకో, నువ్వు బిడ్డలకే జన్మని, నువ్వు పెద్ద కంపెనీయే పెట్టుకో, నువ్వు పెద్ద బిజినెస్సే పెట్టుకో, నువ్వు ఏదైనా ఎస్టాబ్లిష్ మినిస్ట్రీయే పెట్టుకో. చాలామంది ఉరుకులాడతారు మినిస్ట్రీ పెట్టాలి, మినిస్ట్రీ పెట్టాలి. మినిస్ట్రీ ఎవరిది పెడుతున్నావు నువ్వు? ఇప్పుడు దుకాణం పెట్టాలి, షాప్ పెట్టాలి, షాప్ పెట్టాలి. ఏ షాప్ పెడతావు? చీరల షాప్ పెడతాను, చీరల షాప్ పెడతా, చీరలే లేదా ఆడ దుకాణంలో? చీరలు ఉంటుంది కదా, చీరల షాప్ అంటారు. ఆడ చీరలే లేవు. పూల దుకాణంలో పూలు లేకపోతే, ఇప్పుడు మా పెట్టిన పూల దుకాణం పెడుతుంది, పువ్వులు కొనుక్కోకుండా పెడుతుంది దుకాణం. పువ్వులు ఉంటేనే గిరాకులు వస్తాయి, పువ్వులు ఉంటేనే అది కొనుక్కొని పెట్టుకునే వాళ్ళకు కూడా అందం వస్తుంది. నీదే దేవుడే లేకపోతే మినిస్ట్రీ. చాలామంది మా మినిస్ట్రీ నుంచి కూడా చాలామంది వెళ్ళారు, మినిస్ట్రీలు పెద్ద పెద్దగా పెట్టిండ్రు. 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు అయిపోయింది. చాలా చెప్పారు, బ్రదర్ కంటే చాలా బాగా చేస్తున్నావు, బ్రదర్ కంటే అట్లుంటుంది, ఒక్కసారి పెట్టుకొని చూడు, పెట్టుకొని చూడని ఇంటింటికి వెళ్ళి టామ్ 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 కొట్టిండ్రు. అయిపోయింది. ఆ రీతిగా. ఎందుకంటే ఈ దేవుడు ఉండాలి, నీకు మినిస్ట్రీ ఉండాలంటే దేవుని సన్నిధి నీతో నడవాలి. సో గాడ్ సేస్ వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. You cannot maintain your family, you cannot maintain your wife, your husband, your children, your company, your business, your job. Nothing you can maintain. ఏది కూడా నువ్వు ఏ దాంట్లో కూడా నువ్వు ప్రాస్పర్ కావు, ఏ దాంట్లో కూడా నీకు ఆ తృప్తి ఉండదు. సో we have to have God. ఎప్పుడు కూడా దేవుడి సన్నిధి మనతో ఉండాలి. ఉదాహరణకి సంసోన్ మీ అందరికీ బాగా తెలుసు. సంసోన్కి ఏముండే? సూపర్ న్యాచురల్ పవర్ ఉండే. ఆధ్యాత్మికంగా దైవిక శక్తితో నింపబడి ఉండే సంసోను.
కానీ బట్ వన్స్ గాడ్స్ ప్రెజెన్స్ లెఫ్ట్ హిమ్. The Bible says in Judges chapter 16 verse 20, he did not know that the Lord had left him. యెహోవా తనను విడిచిపోయేనని సంసోనికి తెలియలేదు. ఏమైండు? ఫిలిస్తీయుల చేతుల్లో నానా హింసలు పెట్టబడ్డాడు. The Philistines, they tortured him like anything. They took out his both eyes. రెండు కళ్ళెట్లే ఇట్లా రెండు బాగా సీకులు కాల్చి అది తీసుకెళ్ళి కళ్ళలో పెట్టి ఇట్లా తీసేసిండంటే ఎలా ఉంటుంది? గోర్లు తీసిండు. కొన్ని రోజులు అతను ఏమి రుబ్బిండు? నూనె తీసిండు, నూనె గింజలు రుబ్బిండు ఈ భుజాల మీద. The strongest person who killed more than thousands people with a bone of a donkey jaw. గాడిద యొక్క ఆ దుమ్ముతో, దవడ దుమ్ముతో వేలాది మందిని చంపిన సంసోను దేవుని సన్నిధి ఇలా పక్కకు జరిగింది లేదు. నేను అందుకే చాలాసార్లు అంటాను, దేవుడి సన్నిధి లేకపోతే నేను బ్రతకలేనంట. చంపేస్తారు సాతాను. సో ఒకే రోజు ఒకే క్షణంలో దేవుడి సన్నిధి ఇలా పోగానే డిలేలా ఏం చేసిందంటే ఫిలిస్తీయులకు అప్పచెప్పేసింది. ఎప్పుడు వరకైతే దేవుడి సన్నిధి ఉండే ఫిలిస్తీయులు, డిలేలా ఏ ఒక్కరు కూడా సంసోన్ని ఏమీ చేయలేకపోయారు. అన్నిట్లో శక్తిమంతుడు ఒక్కడే. ఆ విలేజ్కి, ఆ యొక్క గ్రామానికి ఉన్న ద్వారబంధం, ఆ రోజుల్లో ద్వారబంధం అంటే 2 అడుగులు. ఈ ద్వారబంధం మనం తలుపులు పెట్టుకునేది కాదు ఇంటికి. ద గేట్ వాస్ ఫర్ ద హోల్ విలేజ్, హోల్ టౌన్. హీ పిక్డ్ అప్ దట్ గేట్, హీ పుల్డ్ ఫ్రమ్ ద ఫౌండేషన్ అండ్ టుక్ ఇట్ అండ్ థ్రోడ్ అదర్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్. అంత స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉండే. బట్ వెన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ లెఫ్ట్ హిమ్, ద ఫిలిస్తీన్ destroyed his life. The strongest man became the weakest man because he was walking without God. ఎందుకంటే దేవుడు లేకుండా నడుస్తున్నాడు కాబట్టి. సో with God, if you are walking with God, impossible things become possible. Amen. సో దేవుడితో ఎప్పుడైతే మనం నడుస్తున్నామో అసాధ్యమైన కార్యాలు సాధ్యమైపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే మనకు కాదు, మనం చేయలేము అని అనుకుంటామో అవన్నీ కూడా సాధ్యమవుతుంది. మాథ్యూ చాప్టర్ 19 verse 26 says, with God all things are possible. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం సెలవిస్తుంది, దేవుని యొద్ద సమస్తము సాధ్యమే. ఇజ్రాయెల్ బిడ్డలు ఎర్ర సముద్రం ముందొచ్చినప్పుడు ఎవరి వల్ల సాధ్యం కాదది. See with Israelites, when they came before Red Sea, they were in thousands, but they could not do anything, nor with the soldiers of Pharaoh, nor with the Red Sea. లెక్కలేని మనుషులు మోసేతో ఉన్నారు. ఎర్ర సముద్రం ముందుంది, వెనుక ఫేరో సైన్యం ఉంది. ఇటు సైన్యాన్ని చంపలేరు, పోరాడలేరు, ఇటు ఎర్ర సముద్రాన్ని ఏం చేయలేరు. రెండు వైపు అసాధ్యమైనది వాళ్ళకి. సాధ్యం లేదు కానే కాదు వాళ్ళ వల్ల. కానీ దేవుడి సన్నిధి వాళ్ళతో ఉన్నది కాబట్టి వారు రెండింటినీ జయించగలిగారు. ఎలాగంటే దేవుడు ఎర్ర సముద్రాన్ని చీర్చాడు. మరి దేవుడి సన్నిధి ఇశ్రాయేలు బిడ్డలను రక్షించడానికి ఎర్ర సముద్రంలో మూసినప్పుడు సైన్యాన్ని, ఫేరో రాజుని అందరినీ మూసేశాడు. See, the Lord not only saved them and took them out of Egypt through Red Sea, but he killed all the soldiers and everyone who is with Pharaoh and Pharaoh also. In two ways they were
do nothing impossible for them. But when God's presence was there, in both the ways they could have victory. రెండు వైపుల విజయమే. ఎర్ర సముద్రం మీద విజయం, ఫేరో సైన్యం మీద విజయం. సో అసాధ్యమైన కార్యాలు ప్రియమైన దేవుని బిడ్డలారా సాధ్యమైపోతుంది. ఆమేన్. Praise the Lord. Praise the Lord. So Moses could not cross the Red Sea by human ability, but with God the Red Sea obeyed, the water parted, and the Israelites walked on the dry ground. So with God, no confusion, no fear, no loss. So without God, confusion, fear and loss. సో దేవుడితో ఉంటే ఎలాంటి ఆందోళన ఉండదు, గలిబిలితనం ఉండదు. చేయాలన్నా వద్దా, అవుతుందా కాదా, బతుకుతానా సస్తానా, పిల్లలు పుడతారా, పెళ్ళి అవుతుందా కాదా, ఇవన్నీ ఉండవు. అవుతుందంటే అవుతుంది. ఆమేన్. సో దేవుడు లేకపోతే అన్ని రకమైన ఆందోళన ఉంటుంది. నీ మనసు బాగోదు, నువ్వు ప్రశాంతంగా ఉండవు, నీకు నిద్ర రాదు, నువ్వు అన్నం తినలేవు, నువ్వు ఉండే చోట ఉండలేవు. మరి అదేవిధంగా భయం ఆందోళన ఉంటుంది. మరి చివరికి ఏముంటుందంటే అన్నీ పోగొట్టుకుంటాం. సామెతల గ్రంథం 14:12 There is a way that seems right to a man, but its end is death. మనుషునికి సన్మార్గమై ఉన్నట్టు అనిపించే ఒక మార్గము కలదు, దానికి అంతము మృత్యువు. అంటే ప్రతి మనిషికి ఒక సన్మార్గం, ఒక మంచి మార్గం ఉన్నట్టే కనిపిస్తుందట. There is a way that seems right to a man, but it ends where? To death. ప్రతి మనిషికి ఒక మంచి మార్గం, ఇది మంచి మార్గం, సన్మార్గం, ఇట్లా వెళ్తే చాలా జీవితం బాగుపడుతుంది. ఇప్పుడు కొంతమంది అంటారు కదా, ఇది మీరు చేయండి బాగా మీకు ఎన్ని పైసలు వస్తాయి, అన్ని పైసలు వస్తాయి, అట్లా ఇట్లా. ఒక మంచి మార్గం ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. కానీ చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణాన్ని. సావే అంటే నష్టం, బాధ, వేదన, దుఃఖం. సావంటే చచ్చిపోం కొన్నిసార్లు, కానీ కుమిగి చచ్చిపోతాం, వేదనతో చచ్చిపోతాం, బాధతో చచ్చిపోతాం. సో ఆ రకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఉదాహరణకి ఎవరంటే సౌల్, కింగ్ సౌల్ స్టార్టెడ్ విత్ గాడ్, began to walk without God. ఈరోజు చాలామంది సౌల్ లాంటి జీవితం జీవిస్తారు. మెనీ పీపుల్ when they start with God, and when Saul walked after that, he started, but when he started walking, he was walking without God. సో ఆరంభంలో దేవుడితో ఆరంభిస్తారు. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, పెళ్లి కార్యాలు చూడండి. ఏం కార్యాలు? పెళ్లి కార్యము, బర్త్డే, అన్ని కార్యాలు కూడా ముందు ప్రేయర్ పెట్టాలి, అది చేయాలి, మాస్కి వెళ్ళాలి, అబ్బాబాబాబాబా అన్ని ప్రార్థనతో మొదలవుతుంది. అవునా కాదా? తర్వాత ఎండింగ్లో డ్యాన్స్తో, ఇంకా వేరే రకాల బాటలతో రకరకాలుగా ఎంజాయ్ చేస్తారు చాలామంది లోకంలో. కానీ కొందరు ప్రార్థనలోనే ముగిస్తారు. కొంతమంది పుట్టినరోజు కేక్ కోస్తారు, దేవుని దగ్గరికి వెళ్తారు, పూజకి వెళ్తారు, అన్నీ చేస్తారు, చివరికి కూడా ఇంట్లో ప్రార్థన పెడతారు, ప్రార్థనలోనే ఆ పార్టీని ముగిస్తారు. కానీ కొందరు ఆరంభిస్తారు పెళ్ళి భక్తిపూర్వకంగా, అబాబాబాబాబాబా అనాలి అందరు, ఎంత మంచిగా. కానీ ఆ పెళ్ళి పూర్తి కాక మునిపే స్టేజ్ మీదనే వేసేస్తారు. చూసిండ్రా ఎప్పుడైనా? లేదా కేక్ కటింగ్ చేసినప్పుడు ఇట్లా ఊపి తెరుస్తారు అని. ఏమంటారు ఆ బాటిల్? ఏదో అంటారు, వైన్ బాటిల్ తెరుస్తారు కదా, ఇట్లా బుష్ అంటది, బయటికి వస్తుంది కదా ఇట్లా. ఏమంటారు సిస్టర్ పేరు? తెలియదు. మంచి పిల్లడు, అమెరికాలో ఉండి కూడా చాలా బాగా బతికినావు. ప్రైజ్ లార్డ్. సో ఆ రకంగా చూడండి, ఎన్నో విధాలుగా ముగింపు అలా ఉంటుంది.
పెళ్లిలో ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రజలు వెళ్ళిపోతారా, ఎప్పుడు వేసుకుందామా. స్టార్ట్ ఎట్లయింది? భక్తితో. మంచిగా అబ్బాబా భక్తిపూర్వకంగా దివ్య సప్రసాదం దగ్గర అబాబాబాబాబా. నేను చూసింది చెప్తున్నాను మీకు. అందరు అట్లా కాదండి, అందరు కాదు, నన్ను తప్పుగా తీసుకోవద్దు, కొందరు అంటున్నాను. సో సౌలు ఇలాగే ఆరంభించిండు. సౌలు ప్రవక్తగా ఉన్న రోజులున్నాయి. హీ స్టార్టెడ్ విత్ గాడ్, బట్ హీ వాస్ వాకింగ్ వితౌట్ గాడ్. ఫైనలీ హీ లాస్ట్ హిస్ థ్రోన్, హిస్ పీస్, హిస్ ప్రొటెక్షన్ అండ్ హిస్ డెస్టినీ. చివరికి సౌలు ఏమయ్యాడు తెలుసా? సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. చాలామంది మేము ప్రేయర్ తోటే స్టార్ట్ చేసినామమ్మా, బ్రదర్ ప్యాట్రిక్ వచ్చి ప్రేయర్ చేసిండు అంటారు. ఎస్ కరెక్టే, నేనే చేసిన. సౌలు కూడా పౌలుతో ప్రార్థనతో ఆరంభించాడు జీవితం, రాజరికం అన్నీ కూడా. కానీ తర్వాత దేవుడితో నడవలే. అయితే ఏం పోగొట్టుకున్నాడు? మొట్టమొదటిగా సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, తన శాంతిని పోగొట్టుకున్నాడు, తనకు రక్షణ లేకుండా రక్షణను పోగొట్టుకున్నాడు. అని చివరికి గమ్యం నిత్య జీవితాన్ని కూడా పోగొట్టుకున్నాడు. సో ఏ లైఫ్ వితౌట్ గాడ్ ఆల్వేస్ ఎండ్స్ ఇన్ డిస్ట్రాక్షన్. దేవుడు నడవని జీవితము, దేవుడు మనతో నడవని జీవితము ఎప్పుడు కూడా మన జీవితంలో నష్టమే. రకరకమైన మన జీవితంలో కష్టాలే తీసుకొస్తుంది కానీ, బాధలే తీసుకొస్తుంది కానీ సుఖం మాత్రం తీసుకురాదు. నువ్వు ఎంత సంపాదన కలిగి ఉండి ఏదో ఒక ఆందోళన నీ జీవితంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో విత్ గాడ్ యు వాక్ ఇన్ ఫేవర్ అండ్ యు వాక్ ఇన్ పర్పస్. దేవుడితో మనం నడిచినప్పుడు దేవుడు దయ నీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుని యొక్క దయ నీ మీద ఉన్నప్పుడు ప్రజల దయ ఉంటుంది, ప్రజల ప్రేమ ఉంటుంది, ప్రజలు నిన్ను ఆకర్షించుకుంటారు దేవుడు ఆకర్షించినప్పుడు. మరి అదేవిధంగా నువ్వు నీ యొక్క బాధ్యతలో, నీ యొక్క గమ్యంలో, నువ్వు చేయాల్సిన కార్యంలోనే నువ్వు నడుస్తావు. దేవుడు నువ్వుతో ఉంటే అనవసరంగా నడవవు. అయ్యో ఈ ఊరొచ్చి బాధపడ్డాను, అక్కడ ఉండి బాధపడ్డాను, ఆ ఇంటికి వెళ్ళి బాధపడ్డాను. నీ సమయం వృధా పోదు, నీ రూపాయి వృధాగా ఖర్చు కాదు. నీ ఎనర్జీ, నీ శరీరంలో శక్తి, ఒక్క చిన్న బొట్టు రక్తం కూడా నష్టం పోనీయాడు దేవుడు. చాలామంది వాళ్ళకి తెలియకనే ఈ శరీరాన్ని, దీంట్లో ఉన్న బలాన్ని, దీంట్లో ఉన్న ప్రోటీన్ తింటారు. ప్రోటీన్ ఏం తింటారు చెప్పాలమ్మా? ఏం చేస్తున్నారు? ప్రోటీన్. ఏం తింటారు? ప్రోటీన్. సో ఇవి తింటున్నారు కానీ రక్తాన్ని బయట అమ్ముకుంటున్నారు. ఎలాగా? అనవసరం గంటలు దేవుడు లేని మాటలు, దేవుడు లేని డిస్కషన్స్. సో నీ మాటలు, నీ చేతలు, నువ్వు నడవడక అన్నీ కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడితో ఉంటే నువ్వు తినే వస్తువులో వచ్చే ఆ బలాన్ని అన్ని సమకూర్చి పెడతాడు. He will keep it preserved. It will be used to tomorrow. ఆ రీతిగా. So walk with God and you will be in your purpose. సో ఎప్పుడైతే నువ్వు దేవుడితో నడుస్తావో నీ గమ్యంలో ఉంటావు. నేను దేవుడు దేనికైతే పిలిచాడో ఆ కార్యంలోనే నువ్వు ఉంటావు. అన్ని సఫలమైతుంది. Genesis 39:2 The Lord was with Joseph and he prospered. ఆదికాండం 39:2 యెహోవా యోసేపుతో నుండెను, అతడు శుభాకాంక్షలను పొందెను. ప్రతి ఒక్క చోట మెప్పు పొందుకున్నాడు. ప్రతి కార్యంలో యోసేపు చాలా గొప్పగా దీవించబడ్డాడు. ఎలాగా? ఆయన మొట్టమొదటిగా గోతులో పిట్లో వేయబడ్డాడు. మరి ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. మరి మూడోది ఏంటంటే
బలవంతంగా అతని మీద నింద మోపబడ్డది. చివరికి 4వది ఏంటంటే చెరసాల్లో వేయబడ్డాడు. సో హౌ థ్రోన్ ఇన్ టు ఫస్ట్ థింగ్ వేర్ జోసెఫ్ వాస్ ఫాలన్, వేర్ he started his journey. He was thrown into a pit, sold into slavery, accused falsely, put in prison. మొట్టమొదటి ఎక్కడ వేశారు అతన్ని? ఒక గోతులు వేశారు, అవునా కాదా? రెండోది బానిసగా అమ్మేశారు, అవునా కాదా? మూడోది అతన్ని నింద వేసి అతని పైన నింద వేశారు, మూడోది. 4వది చెరసాల్లో వేశారు, అవునా కాదా? సో ఫస్ట్ he was thrown into pit, second he was a slave sold, third he was falsely accused, fourth one he was put into prison. Yet God was with him. They did so many things, point by point, number 1, number 2, number 3, number 4. Even then, because God was with Joseph, and the same prison became the path to the place where he has to sit. ఈ 4 స్థలాల్లో కూడా గోతులు వేసిన తర్వాత, బానిసగా అమ్మేసిన తర్వాత, మరి అతని మీద తప్పుడు నిందలు కేసు వేసిన తర్వాత, చెరసాల్లో పెట్టిన తర్వాత కూడా ఈ మార్గాలన్నీ కూడా అతను సింహాసనం వైపే తీసుకెళ్ళింది. ఎందుకంటే దేవుడు అతనితో ఉన్నాడు. సో మీ జీవితంలో కూడా దేవుడు ఉంటే ఎవరి మీ జీవితంలో నష్టము, నింద, వేదన, బాధ, బలహీనతలు ఇవన్నీ తీసుకురావాలని ప్రయాసపడినా, సాతాన్ తన సైన్యం ద్వారా ప్రయాసపడినా, దేవుడు మీతో ఉంటే ఆ మార్గాలను కూడా దేవుడు మీ గమ్యం వైపే తిప్పేస్తాడు. మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే కావాలనుకున్నారో అదే మీరు అవుతారు. కాబట్టి బీయింగ్ విత్ గాడ్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ పర్ఫెక్ట్, ఇట్ ఈస్ అబౌట్ వాకింగ్ విత్ హిమ్ డైలీ. సో దేవుడితో ఉండడం అంటే అబాబాబా పూర్తిగా సెయింట్ లాగా అయిపోవడం కాదు. పర్ఫెక్ట్గా ఉండి దేవుడితో నడవాలంటే మన వల్ల కాదు. సో ఆ రీతిగా కేవలం దేవుడితో నడవడానికి, దేవుడితో ఉండడానికి మనం ప్రయాసపడితే ఆయననే మనల్ని పర్ఫెక్ట్ చేసుకుంటాడు. సో గాడ్ విల్ మేక్ అస్ పర్ఫెక్ట్. సో ఎలాగా మనము మన జీవితంలో దేవుడితో నడవగలమంటే దేవుని వాక్కు వినాలి. ఎవ్రీ డే యూ హ్యావ్ టు ప్రే అండ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్కు చదవడమే కాక వినాలి కూడా. బైబిల్ మనకు నేర్పేలే చదివితే విశ్వాసం వస్తుందని, వింటే విశ్వాసం. సో డైలీ వినాలి. డైలీ మనం దేవుని యొక్క వాక్కు రోజు మనం వినే తీరాలి. ఎప్పుడైతే దేవుడిని వాక్కు మనం వింటామో రోజు, దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. సో దేవుడు ఉంటే, ఇఫ్ గాడ్ ఈస్ విత్ యూ, యూ విల్ రైజ్. వితౌట్ గాడ్ యూ విల్ ఫాల్. విత్ గాడ్ దేర్ ఈజ్ లైట్, వితౌట్ గాడ్ దేర్ ఈజ్ డార్క్నెస్. సో దేవుడితో మనం నడిస్తే లేవనెత్తబడతాం, దేవుడు లేకపోతే పడిపోతాం. దేవుడు మనతో నడుస్తుంటే మన జీవితంలో వెలుగుంటుంది, దేవుడు మనతో నడవకపోతే మన జీవితంలో చీకటి. సో టుడే గాడ్ ఈజ్ ఆస్కింగ్, చైల్డ్ ఆర్ యూ విత్ మీ? ప్రతి ఒక్కరిని ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నా కుమారుడా నువ్వు నాతో ఉన్నావా, నాతో నడుస్తున్నావా? సో ఈరోజు మనం పరిశీలించి చూడాలి, నా జీవితంలో దేవుడు నడుస్తున్నాడా? నా భర్తతో నడుస్తున్నాడా? నా భార్యతో నడుస్తున్నాడా? నా బిడ్డలతో నడుస్తున్నాడా అని చెప్పి ఈరోజు మనం చూడాలి. ఈరోజు మనం పరిశీలించాలి. కేవలం వాక్కు విని మనం అలా జీవించడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నాకు చెప్పాడు, నా జీవితం దేవుడు మార్చాలని ప్రయాసపడ్డాడు. ద లార్డ్ స్పోక్ టు మీ. ద లార్డ్ వాంట్స్ మీ టు బికమ్ హిస్ ఓన్ చైల్డ్ అండ్ వాక్ విత్ హిమ్. ఫ్రమ్ టుడే ఐ విల్ ట్రై టు వాక్ విత్ మై గాడ్. సో ఎప్పుడైతే ఆ నిర్ణయం మనం తీసుకుంటామో ఇమ్మీడియట్గా పరిశుద్ధాత్మ దేవుడు హీ విల్ యాక్టివేట్. సో హోలీ స్పిరిట్ గాడ్, యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ హిస్ నేమ్ హోలీ స్పిరిట్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడే.
అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పేరేటే. ఇప్పుడు చూడండి, మనం ఒక వ్యక్తిని మ్యాన్ ఆఫ్ గాడ్ అంటాం, హోలీ మ్యాన్ అంటాం, అవునా కాదు? అవును. పరిశుద్ధ, చాలా పరిశుద్ధుడు, చాలా బాగుంటాడు. ఆయన పేరు అదా? కాదు. ఆయన పేరు మనిషి. ఆయన పేరు హోలీ మ్యాన్ కాదు, పరిశుద్ధుడు కాదు, నీతిమంతుడు కాదు. ఆయన క్రియలు ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆ పేరు పిలుస్తారు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ క్రియలు ఏంటంటే ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచుట, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని యొక్క దీవెనలు తీసుకురావడమే సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనం అతన్ని ఆహ్వానిస్తామో, చూడండి, వెంటనే యేసే దగ్గరికి మనం ఏది కోరినా మనం స్వయంగా వెళ్ళి, ఇప్పుడు మనం అందరం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తే తండ్రి దేవుడికి మన ప్రార్థన పోదు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడిని కార్యసిద్ధిగా తయారు చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి యేసేతో, ఇదిగో నీ పిల్లలు ఇది అడుగుతున్నారు, ఈ ప్రార్థనలన్నింటినీ పట్టుకొని వెళ్ళి యేసే తండ్రి ముందు నిలబడి, ఇది నాకు కావాలి. ఎవరికి కావాలన్నది యేసేకే పరిశుద్ధాత్మకు తెలుసు, తండ్రి దేవుడికి తెలియదు. సో తండ్రి దేవుడు ఏం చూస్తాడు? యేసేని చూస్తాడు. ఎందుకంటే ప్రతిదీ మనం అడిగేది యేసు నామంలో. హల్లెలూయా. సో యేసువే వెళ్ళాలి, మనం వెళ్తే ఏమవుతుంది? ఏం కాదు. సో మనం ఎంత పెద్ద గొప్ప వాళ్ళమైనా మనం ప్రార్థన చేస్తే తండ్రి దగ్గరికి వెళ్ళేది, నా తండ్రి ద్వారా నువ్వు కోరిన దానికంటే అధికముగా నువ్వు పొందుకుంటావు అన్నాడు యేసయ్య. సో నా తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా నా ద్వారానే వెళ్ళాలి, ఆమేన్. మీరు డైరెక్ట్గా వెళ్ళలేరన్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనం నడవడానికి ప్రయాసపడతామో, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి యేసేకి చెప్తాడు, యేసే తండ్రి దేవుడికి చెప్తాడు. అప్పుడే అవన్నీ మనకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి ఒక్కరూ యేసు నామంలో జరుగునుగాక. పరిశుద్ధాత్మ నామంలో అంటామా? యేసునామం. తండ్రి నామంలో అంటామా? లేదు. ఎందుకంటే అన్నీ యేసే ద్వారానే వస్తుంది. హల్లెలూయా. అందుకే చాలామంది అంటారు, వాళ్ళకు వీళ్ళకి మీరు ప్రేయర్ చేయకండి, ఎక్కడి నుంచి ఏమీ రాదు, వచ్చేదంతా కూడా యేసయ్య ద్వారానే వస్తుంది. హల్లెలూయా. మొన్న పోపు గారు కూడా చెప్పారు, అదే యేసయ్య దగ్గర నుంచే వస్తుంది అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూడాలి, మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, ఏ రీతిగా నడుస్తున్నాం. ఒక అబద్ధపు జీవితం జీవిస్తున్నామా? చీకటి జీవితం జీవిస్తున్నామా? లోకరీతిగా గర్వపు జీవితం జీవిస్తున్నామా? మనం లోకరీతిగా జీవిస్తే మనం గర్వంగా జీవించినట్లే. ఎందుకు అడగండి? ఎందుకంటే పరలోకాన్ని మనం తొలికరిస్తున్నాం కదా, చీపో అంటున్నాం. ఒక వ్యక్తిని హే ప అంటే నేను ఇలా బతుకుతాను, నువ్వు అలా బతుకు అంటే ఎలా గర్వం అంటారు కదా మనల్ని. అదే గర్వం మనకుంది. పరలోక రీతి నాకు వద్దన్న వ్యక్తికి ఏముంటుందంటే గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు ఈ వాక్కు విన్న వాళ్ళందరూ కూడా అనేకులతో షేర్ చేయండి, అనేకులు దీవించబడాలని మీరు ఆశించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.